హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసాద్. ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇది హోమ్ టూర్ వీడియో అనమాట. ఇదే మా ఇల్లు. ఇది 125 yardsలో కట్టాము. మొత్తం 3 floors అనమాట. ఇంతకుముందు 2.5 floors ఉండేవి. ఈ మధ్య మా పైన ఉన్నటువంటి రేకులు తీసేసి మొత్తం డాబా వేసాం అనమాట. ఇంతకుముందు సెకండ్ ఫ్లోర్లో ఓన్లీ 2 rooms ఉండేవి. మిగతావి 4 rooms రేకులు ఉండేవి అనమాట. రేకులు తీసేసి ఆ 4 rooms స్లాబ్ వేసాము. సో అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో మీకు. మేము మధ్యలో ఉంటాము. కింద 2 portionలు 2 familiesకి రెంట్కి ఇచ్చాను అనమాట. పైన ఇంకా కన్స్ట్రక్షన్ కొంత జరుగుతూ ఉంది. సో అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ 2 portions కూడా 2 familiesకి రెంట్కి ఇస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇది చాలా టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఇల్లు అనమాట. ఇల్లు కానీ ఇంట్లో సామాన్లు కానీ అంతా మిడిల్ క్లాస్ రేంజ్లోనే ఉంటాయి. హై రేంజ్లో లగ్జరీస్గా ఉండవు అనమాట. సో అది ఒకటైతే గమనించండి. ఇది రోడ్ సైడ్ వ్యూ అనమాట. నేను మీకు బ్యాక్ వ్యూ, ఇంకా లెఫ్ట్ సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను. ఆ తర్వాత మనం హోమ్ టూర్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక పైకి వెళ్దాం. ఈ గేట్ అంతా పాతగా అయిపోయింది. మాల్ పడి మొత్తం కలర్ వేయించాలన్నమాట. ఓకే, ఇది కింద ఇందులో టెనెంట్స్ ఉంటారనమాట. సో ఇందులో టెనెంట్స్ ఉంటారు. మనం ఉండేది పైన కాబట్టి పైకి వెళ్ళిపోదాం. ఈ స్టెప్స్ కూడా కలర్ వేసాం, రెడ్ కలర్ ఈ మధ్య. ఓకే, చెప్పుల స్టాండ్లో చెప్పులు వేసేసి మనం పైకి వెళ్ళిపోదాం. చెప్పులు మొత్తం సున్నం పడి చుక్కలు పడిపోయాయి. ఓకే, గేట్ వేసేసి వెళ్ళిపోదాం, లేదంటే మా టామీ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మనం వేసిన గేటు. కిచెన్ డోర్ మొత్తం సున్నం రాసేసారు పెయింటింగ్ వాళ్ళు. ఇది మెయిన్ డోరు టచ్ వుడ్ ట్రై చేసి ఫెయిల్ అయ్యాము. ఇది హాల్ అనమాట. ఓకే, ఇది మన టామీ. ఇది పేరు టామీ. మగ పేరు పెట్టాము కానీ ఆడదనమాట. 15 years ఏజ్ దీనికి. ముసలిది అయిపోయింది పాపం. ఓల్డ్ అయిపోయి వీక్ అయిపోయింది. ఇలా దువ్వామంటే ఎంతసేపు అయినా ఉంటుంది. సో ఇంతకుముందులాగా యాక్టివ్గా లేదు, ఓల్డ్ అయిపోయింది బాగా. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని దీనికి, అందుకే ఇంత యాక్టివ్గా లేదనమాట. వెళ్ళిపోతుంది వదిలేగానే. సో ఇది మా టామీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా హాల్లో ఏమున్నాయంటే సోఫా ఉందన్నమాట. ఇది టేక్తో చేయించాము. ఓకే, ఇది సోఫా. తర్వాత మనకు ఇక్కడ రాగి గ్లాసు, రాగి బిందె, రాగి మూత ఉంటాయన్నమాట. సో దీంట్లో వాటర్ పోసుకుని తాగితే మంచిదని చెప్పేసి మేము ఇందులోనే వాటర్ తాగుతుంటాం. చూడండి, వాటర్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే
రైట్ సైడ్ చూసుకుంటే మా అమ్మ బట్టల వ్యాపారం చేస్తుంది అనమాట. సో చీరల వ్యాపారం. ఆ చీరలన్నీ ఈ ర్యాక్లో ఉంటాయి. తర్వాత ఇక్కడ కూడా కింద కూడా అట్టపెట్టెలు పెట్టున్నాయి. తర్వాత ఈ టేబుల్ వచ్చేసి మా మేనగోడలది అనమాట. సో తను బీఆర్క్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఆర్కిటెక్చర్. సో ఇది నా టేబుల్, నేను తనకి ఇచ్చాను. ఇంతకుముందు నేను ల్యాప్టాప్ పెట్టుకుని వాడుకునేవాడిని. ఇక్కడ చూడండి, ఏదో చిన్న ప్రాజెక్టు ఇల్లు కడుతుంది అట్ట మొక్కలతోటి. తర్వాత ఇక్కడ ఒక చిన్న గుడిసె కట్టింది. సో ఇలా ఉంటుంది అనమాట ఆర్కిటెక్చర్ వాళ్ళ ప్రాజెక్ట్స్. వాళ్ళకి క్లాసెస్ ఇవే అనమాట. సో ఈ బుక్స్ ఇవన్నీ కూడా టూల్స్, తను యూజ్ చేసేటువంటి మొత్తం టూల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఈ టేబుల్ మీద. ఇది అనమాట డ్రాయింగ్ బోర్డు మీద అన్ని పెట్టేసుకుంది. ఇక్కడ వాటర్ ఉంటాయి. మేము ఫ్రిడ్జ్ వాటర్ తాగాము, కుండలో వాటర్ తాగుతాం అనమాట. ఎందుకంటే మా ఫ్రిడ్జ్ వాటర్ తాగితే జలుబు చేస్తుంది అనమాట. సో టామీ వచ్చేసింది. ఎక్కడిపడితే అక్కడ తిరుగుతుంటుంది. మొత్తం బొచ్చు మొత్తం రాలిపోయింది, ముసలిదైపోయి వీక్ అయిపోయి ఇన్యాక్టివ్ అయిపోయింది పాపం. బొచ్చు మొత్తం రాలిపోయింది, చూడండి ఎలా ఉందో. సో ఇదన్నమాట టామీ. కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదు. ఇంతకుముందు ఏదైనా కుక్క పక్క నుంచి వెళ్ళిందంటే ఆ వాసన బట్టి బాగా మొరిగేది, మొరగడం కూడా లేదనమాట. కొత్త వాళ్ళు వచ్చిన మొరిగేది, ఇప్పుడు ఆ మొరగడాలు అలాంటివి ఏమీ లేవు. ఇటు సైడ్ మనకు డోర్ ఉంటుంది అనమాట సందులోకి వెళ్ళడానికి. సో ఇది ఆ డోరు, సందులోకి వెళ్ళొచ్చు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. ఈ పక్కన మా బెడ్రూమ్ అనమాట. మా బెడ్రూమ్ తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి టీవీ, శాంసంగ్ ఎల్ఈడి టీవీ 55 ఇంచెస్ది. దీని అన్బాక్సింగ్ నేను చేశాను. మా ఇంట్లో ఉన్న ఏకైక కబోర్డ్ ఇది. సో ఈ మంచంలో మా ఫాదర్ పడుకుంటారు. ఈ కబోర్డ్ పైన ఫొటోస్ ఉంటాయి, చిన్న పిఓపి విగ్రహం ఉంది. సో ఇది హాల్ గురించి అయితే. ఈ బెడ్లో మా ఫాదర్ పడుకుంటారు. అటువైపు ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఇదంతా హాలే. చూడండి, ఈ మిషన్ ఉంది కదా, ఈ మిషన్ అన్బాక్సింగ్ కూడా చేశాను నేను. మా మేనగోడలు ఈ మిషన్ వాడి తను 20 kgs తగ్గించుకుంది తన వెయిట్. సో కాకపోతే డైటింగ్ కూడా చేసింది, ఫ్రూట్ డైటింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్, లిక్విడ్ డైట్ అని చెప్పేసి అవి చేసి దీన్ని వాడితే ఖచ్చితంగా తగ్గుతారనమాట. సో తనే ఒక ప్రూఫ్. సో హాల్లో అయితే ఇవన్నీ ఉంటాయి. సో ఇది హాల్ గురించి అయితే. ఇంకా మనం నెక్స్ట్ కిచెన్లోకి వెళ్దాం. సో ఇటువైపు మనకు విండోను, డోరు అవి ఉంటాయన్నమాట వెంటిలేషన్ కోసం. కిచెన్లోకి అయితే వెళ్దాం ఒకసారి. సో కిచెన్కి ఎంట్రన్స్ ఇది. స్టార్టింగ్లోనే ఫ్రిడ్జ్ ఉంటుంది. సో ఈ ఫ్రిడ్జ్ కేవలం కూరగాయలు పెట్టుకోవడానికి, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి మాత్రమే. ఎందుకంటే దీంట్లో వాటర్ మేము తాగాం, మాకు జలుబు చేస్తాయి అన్నమాట. సో ఇది గిన్నెలు పెట్టుకునే డిష్ హోల్డర్. అంత మెస్సీగా ఉంది. ఓకే, గ్రానైట్ రాయి టైల్స్ వేసి ఉన్నాయి అన్నమాట. తర్వాత ఎక్కడ కూడా కబోర్డ్స్ ఉండవు మనకు, హాల్లో తప్ప ఎక్కడ కబోర్డ్స్ కనిపించవు. కబోర్డ్స్ పెట్టించలేదన్నమాట. సో అంత బడ్జెట్లో ఉందన్నమాట. సో ఇవి సామాన్లు, గ్లాసెస్, కప్స్, గిన్నెలు, అల్యూమినియం గిన్నెలు అవన్నీ ఉంటాయి అన్నమాట. పచ్చడి జాడీలు అవన్నీ ఉంటాయి. తర్వాత పైన అటక మీద కూడా కొన్ని సామాన్లు ఉంటాయి. పెద్ద పెద్ద గిన్నెలు, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి అనమాట. ఇత్తడి బకెట్లు ఇవన్నీ వాడట్లేదు, కొన్ని మూటల్లో కట్టి ఉంచాము. సో తర్వాత ఇది డిషెస్ హోల్డర్ అనమాట. తర్వాత ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ మీద అన్ని కూరగాయలు, ఆనియన్స్, వంకాయలు అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కుక్కర్స్, రైస్ కుక్కర్స్ అవన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు దేవుడి గది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది దేవుని గది. చిన్న చిన్న గంటలు పెట్టి ఓం అని చెక్కించాము.
సో ఈ డోర్ ఓపెన్ చేద్దాం. లోపల విగ్రహాలు పటాలు ఉంటాయి అన్నమాట. లక్ష్మీదేవిది, తర్వాత వినాయకుడి విగ్రహం, శివలింగం, సాయిబాబా విగ్రహం అవన్నీ పైన ఉంటాయి. పైన ర్యాక్లో గంట అవన్నీ ఉంటాయి అన్నమాట. కింద వచ్చేసి పూజ సామాన్లు ఉంటాయి, నువ్వుల నూనె అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట, ఒత్తులు అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకు దేవుని గది. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. మొత్తం పోచూరిపోయి ఉంటుంది, కామన్ అది. అగరబత్తీలు అవన్నీ పోచూరిపోయి ఉంటాయి. సో ఇది దేవుని గది అనమాట. చిన్న లైట్ పెట్టాను లోపల. సో మొత్తానికైతే ఇది దేవుని గది మాది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం. ఈ లెఫ్ట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది అనమాట, రైట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో ఇక్కడ బెడ్, దివాన్ కాటు పక్క పక్కన పెట్టి బెడ్షీట్ వేసి ఉంచారనమాట. ఇది బెడ్ సెటప్. ఇందులో మా అమ్మ వాళ్ళు పడుకుంటారు. ఇక్కడ 2 బీరోలు ఉంటాయి. లేడీస్కి కొంచెం బట్టలు ఎక్కువ ఉండాలి కదా, అందుకే 2 బీరోలు ఉన్నాయన్నమాట. ఇటు విండో ఉంది. ఈ సందులో వచ్చేసరికి వీళ్ళు ఒక చిన్న కుండ పెట్టుకున్నారు. ఓకే, ఇది బెడ్రూమ్. మా అమ్మ ఏదో అల్లికలు చేస్తుంది చూడండి, ఊలు పెట్టుకుంది, ఏదో అల్లిక అల్లుతుందనమాట. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను. మా చిన్నప్పుడు అల్లేది, మళ్ళీ ఇప్పుడు అల్లుతుంది ఏదో సమ్ డిజైన్. ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను. ఎవరిదో పర్సు, హ్యాండ్ బ్యాగ్, చూద్దాం పైసలు ఉన్నాయి లేవా. ఇవి పైన అటక అనమాట. పైన అటక మీద పాత టీవీ ఉంది, డబ్బా టీవీ, కూలర్ ఉంది, గంప, బుట్ట అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇది షెల్ఫ్. ఈ షెల్ఫ్ మొత్తం మెస్సీగా ఉంటుంది. సో నేనే సర్దమని చెప్పలేదు, సర్దమని చెప్పుకుంటే కొంచెం బెటర్గా అనిపించేది. ఇది హ్యాంగర్. మా రూమ్లో కూడా ఇలాంటి హ్యాంగర్ ఒకటి ఉందన్నమాట, మా బెడ్రూమ్లో కూడా. అది కూడా చూపిస్తాను. బట్టలు కొన్ని తగిలించుకున్నారు. ఇంకా ఇటు సైడ్ వెళ్తే మనకు డోర్ ఎగ్జిట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఈ బెడ్రూమ్కి బాత్రూమ్ ఉంటుంది, వాష్రూము. ఈ మెష్ డోర్ తీస్తే వీళ్ళకి వాష్రూమ్ ఉంటుంది. సో ఈ వాష్రూమ్ పైన ఒక చిన్న అటక కూడా ఉంటుంది, అది షూట్ చేయలేదు. నా బెడ్రూమ్ షూట్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇదన్నమాట వాష్రూము. టిపికల్ మిడిల్ క్లాస్ రూమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇల్లు అనమాట, టిపికల్ మిడిల్ క్లాస్ ఇల్లు. సో మనకు అంత లగ్జూరియస్గా ఏమి ఉండదు. సో మన బెడ్రూమ్కి అయితే వెళ్దాం, నా బెడ్రూమ్కి అయితే వెళ్దాం. ఓకే, నా బెడ్రూమ్ ఇది. సో కట్టన్ తీసేసి లోపలికి వెళ్ళిపోదాం. పైన ఒక క్లాక్, శ్రీకృష్ణుడి బొమ్మ. మా టామ్ ఏదో సర్చింగ్ ఆపరేషన్ చేస్తుంది లోపల. ఇది నా బెడ్రూమ్. నా అవితో ల్యాప్టాప్ అనమాట, దుమ్ము ఎక్కువ కాబట్టి కవర్ చేశాను. సో ఈ కర్టెన్ బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేసుకొని నేను 2-3 వీడియోస్ అయితే చేశాను, మీరు చూసే ఉంటారు. ఇక్కడ మిషన్ ఉంటుంది, కుట్టు మిషన్. ఇక్కడ ఎగ్జిట్ డోర్ అనమాట, వాష్రూమ్ తీసుకెళ్తుంది. సో ఇది కుట్టు మిషన్. ఏమైనా చిన్న చిన్న రిపేర్లు అవి చేసుకోవడానికి, అంతేగాని ప్రొఫెషనల్ టైలర్స్ ఎవరు లేరు మా ఇంట్లో. ఇది బీరువా, మీరు చాలాసార్లు చూసుంటారు ప్రతి వీడియోలో. పైన కూలర్ అనమాట. ఈ హ్యాంగర్ని కూడా మీరు నా వీడియో బ్యాక్గ్రౌండ్లో చూసుంటారు. ఈ షెల్ఫ్ అంతా మెస్సీగా ఉంది, ఓకే సర్దలేదు, సర్దాలని టైం పడుతుంది కాబట్టి. ఆ బెడ్ కూడా నాదే అనమాట, మీరు పాత వీడియోస్లో చూసుంటారు. ఇప్పుడు ఈ బెడ్ కనిపిస్తూ ఉంటుంది ఇప్పటి వీడియోస్లో. సో ఇదనమాట బెడ్, కార్డ్స్, హ్యాంగరు. ఓకే, ఈ డోర్లోంచి మనకు వాష్రూమ్ ఉంటుంది మాకు. తర్వాత ఇక్కడ కుండీలు పెట్టి చిన్న మొక్కలు పెంచుతున్నాం. ఇది వాష్ ఏరియా అనమాట, బట్టలు వేసుకోవడానికి. ఇక్కడ పైన చూడండి, స్టోర్కి ఏదైనా పాత సామాన్లు వేసుకోవడానికి చిన్న అటక లాంటిది కట్టామన్నమాట. ఓకే, స్లాబ్ కింద పోసేసి కొంచెం గ్యాప్ ఉంచాము. ఆ బెడ్రూమ్ కూడా అలాగే ఉంటుందన్నమాట. సో ఇదనమాట మా బెడ్రూము. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టిపికల్ మిడిల్ క్లాస్ ఇల్లు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్తాను. ఈ మధ్య కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట.
సో చూపిస్తాను, కొంచెం నీట్గా ఉంటుంది. ఇక్కడ మేము పుదీనా చెట్టు నాటాము. సో పుదీనా బాగా మొలుస్తుంది. మాకు కావాల్సిన పుదీనా ఇక్కడ నుంచి కోసుకుంటాము. సో ఇది మనీ ప్లాంట్ అనమాట. సో సున్నాలు అవి వేస్తున్నారు కాబట్టి కొంచెం ఇంతకుముందు ఆర్గనైజ్ చేసాము, కాకపోతే ఇప్పుడు కొంచెం పాడైంది. కోతులు కూడా కొంచెం పాడు చేసాయి. ఓకే, ఇక మనం పైకైతే వెళ్దాం. ఇది చిన్న గేట్ అనమాట. మా టామీ పైకి వెళ్ళి అక్కడ షిట్ వేస్తుంది అనమాట. అందుకే వాళ్ళకి ప్రాబ్లం లేకుండా గేట్ పెట్టామన్నమాట. సో ఈ స్టెప్స్ ఎక్కి వెళ్దాం. మొత్తం కోతులు బాగా స్వైర విహారం చేస్తున్నాయి, చల్లగా ఉందని చెప్పేసి వచ్చి ఇక్కడ ఉంటున్నాయి అన్నమాట. సో వీళ్ళ కోసం టైల్స్ వేసాము. సో ఈ టైల్స్ మాకు లేవు, వీళ్ళకి వేసాం అనమాట. రెంట్ బాగా వస్తుంది కదా, సో కొంచెం రెంట్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. ఇట్లా మనం టెర్రస్ పైకి వెళ్ళొచ్చు. సో ఈ పొజిషన్లోకి వద్దాం మనం. ఈ పొజిషన్ చూడండి, టైల్స్ వేసాం వాళ్ళ కోసం. ఇది హాల్ అనమాట వీళ్ళకి. సో ఇటు సైడ్ వాష్ ఏరియా, తర్వాత ఇటు చూసుకుంటే మనకు కిచెన్ ఉందన్నమాట. సో ఈ కిచెన్లో మనం బ్లాక్ మార్బుల్ స్టోన్ వేసాము, తర్వాత బ్లాక్ టైల్స్ వేసాం అనమాట. చూడండి, వీళ్ళు మొత్తం సున్నం వేసి మొత్తం డాట్స్ చేశారనమాట. మొత్తం సున్నం చుక్కలు వేశారు. వీళ్ళు ప్రొఫెషనల్గా వేరేది అనిపిస్తుంది నాకైతే. క్లీన్ చేయాల్సింది అట్లీస్ట్. తర్వాత ట్యాంక్ కనెక్షన్ ఓకే అయిపోయింది, వాటర్ వస్తున్నాయి. సో ఇది కిచెన్ వీళ్ళకి. పక్క పోర్షన్ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి కొంచెం ఎక్కువ స్పేస్ వస్తుందన్నమాట, ఎందుకంటే వీళ్ళకు సంద్ అనేది కలిపేసాం కాబట్టి. సో ఇది వీళ్ళకి హాలు, షెల్ఫ్స్, అటక ఇవన్నీ అన్నమాట. ఓకే, ఇది టైల్స్ వేస్తే, మార్బుల్ స్టోన్ వేస్తే మంచిగా నీట్గా ఉంటుంది కదా. ఓకే, ఇది వీళ్ళకి వాష్ ఏరియా అనమాట. ఈ సున్నం డబ్బాలు, పెయింట్ డబ్బాలు అన్నీ ఉన్నాయి. సో ఇది వాష్ ఏరియా వీళ్ళకి. వాటర్ ఇస్ కమింగ్, ట్యాప్ అనమాట. సో పవర్ కనెక్షన్స్ కూడా మంచిగా వీళ్ళకి ఇచ్చాము. తర్వాత ఇది వీళ్ళకి ఇక్కడ నుంచి వ్యూ అనమాట. సో రోడ్డు పక్కనే ఉంటుంది, అందుకే నాయిస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇటు పక్క మాత్రమే తార్ రోడ్డు ఉంది, ఇటు పక్క అంతా కూడా మట్టి రోడ్డు కాబట్టి డస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది వ్యూ. సో ఆ ఇంట్లోంచి నేను ఇందాక బయట వైపు ఎంత తీసాను అనమాట. సో మనం హాల్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ. తర్వాత అవతలది బెడ్రూమ్ అనమాట వాళ్ళకి. సో ఇది ఇంతకుముందే ఉంది, దీంట్లో కేవలం కలర్స్ అండ్ టైల్స్ మాత్రమే వేసాను అనమాట. ఇది ఇంతకుముందు ఉన్న రూమే. హాలు, కిచెను ఈ మధ్య కలిపామన్నమాట. సో ఇది వీళ్ళకు షెల్ఫ్స్ అనమాట, అటక. వీళ్ళకు వాష్ రూమ్ అనమాట ఇది. సో ఇది వాడి ఉంది కాబట్టి బాగోదు కాబట్టి చూపించట్లేదు. వీళ్ళ పైన అయితే అటక అలాంటివి ఏమీ లేవు. సో ఇంతకుముందు రెంట్కున్నారు కాబట్టి ఇది వాడి ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. సో పక్క పోర్షన్కి వెళ్ళిపోదాం. పక్క పోర్షన్ వీళ్ళకు మీటర్ పెట్టేసాం మెయిన్. ఓకే, పక్క పోర్షన్కి వెళ్ళిపోదాం. ఈ డోర్ మార్చాలన్నమాట. ఇంకా డోర్స్, విండోస్ పెడితే అయిపోతుంది. కరెంట్ వర్క్, శానిటరీ వర్క్ అంతా అయిపోయిందనమాట. చూడండి, వీళ్ళకి కొంచెం నేరోగా వచ్చింది కదా, ఎందుకంటే వీళ్ళకు సందు అనేది ఉంది కాబట్టి వీళ్ళకి నేరో వచ్చిందనమాట కొంచెం. ఇది కిచెన్ వీళ్ళకు. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి, సున్నం ప్రొఫెషనల్స్ లాగా వేయలేదు వీళ్ళు. తర్వాత వేసిన తర్వాత క్లీన్ చేయలేదు. ఈ డబ్బా వచ్చేసి వాళ్ళు కరెంట్ వాళ్ళు వాడుకున్నారు సామాన్లు పెట్టుకొని. సో ఇది కిచెన్ వీళ్ళకి కొంచెం చిన్నగా ఉంటుంది. వీళ్ళకి పక్క పోర్షన్ వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం చిన్నగా ఉంటుంది అన్నమాట. కిచెన్ నుంచి మనం మళ్ళీ హాల్లోకి వెళ్దాం. సో వీళ్ళకి షెల్ఫ్స్ అనమాట. వీళ్ళకి అటక పెట్టలేదు, ఓన్లీ షెల్ఫ్స్ మాత్రమే పెట్టాము. సో అటక వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. వీళ్ళు టీవీ ఎక్కడ పెట్టుకుంటారు మరి. సరే, ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వెళ్దాం.
ఇది వీళ్ళ బెడ్రూము. ఇదంతా క్లీన్ చేయాలి, సున్నం పడింది, సిమెంట్ పడింది. ఇది కూడా ఇంతకుముందు ఉన్న రూమ్ అనమాట. సో ఈ రూమ్కి కలర్స్ అండ్ టైల్స్ మాత్రం వేసాము. ఓకేనా. సో ఇలా ఉంటుంది వ్యూ. వీళ్ళకి కొంచెం చిన్నగా వచ్చిందన్నమాట ఈ పోర్షన్, పక్క పోర్షన్తో పోల్చుకుంటే. ఎందుకంటే పక్కన సందు అనేది ఇలా కొంచెం కాబట్టి, పక్కన ఆ పర్సన్ వాళ్ళకి పక్కన సందు అనేది దాన్ని కూడా మనం రూమ్ కింద వాడుకున్నాం కాబట్టి పెద్దగా వచ్చాయి. సో వీళ్ళకి ఇది వాష్ రూమ్ అనమాట. తర్వాత ఇది సందు, వాష్ ఏరియా అనమాట. ఈ బండ మీద ఉతుక్కుంటారు. తర్వాత ఇది ట్యాప్ వీళ్ళకు బట్టలు ఉతుక్కోవడానికి. ఈ సందు కలపడం వల్లనే వీళ్ళకు కొంచెం చిన్నగా వచ్చాయి అన్నమాట రూమ్స్ అనేవి. హాల్ కానీ కిచెన్ కానీ కొంచెం నేరో అయ్యాయి. ఇది వీళ్ళ సందు. దీంట్లో కూడా టైల్స్ వేసాం. ఇక్కడ ఇంకో ట్యాప్ ఉందన్నమాట వీళ్ళకి. సో అది. సో ఫ్రెండ్స్, ఇది సెకండ్ ఫ్లోర్ యొక్క హోమ్ టూరు. పైకి వెళ్దాం, టెర్రస్ పైకి వెళ్దాం. అక్కడ 2 విషయాలు ఉన్నాయి, అవి నేను చూపిస్తాను. ఓకేనా. సో ఈ మెట్లు ఎక్కేసి మనం పైకి వెళ్ళిపోదాం. కోతులు బాగా కాపురం చేస్తున్నాయి, డోర్స్ లేవు కాబట్టి. సో ఈ విండోకి కిటికీస్ పెట్టి ఇచ్చాలి. ఓకే, ఇప్పుడు లేవు ఇంకా కోతులు. జనరల్గా కోతులు బాగా ఉండేవన్నమాట. సో ఈ రేకులు వర్షం డైరెక్ట్గా పడకుండా ఈ రేకులు పెట్టించామన్నమాట. సో పైకి వెళ్ళిపోదాం. టెర్రస్ పైకి వచ్చేసాము. ఓకే, ఇక్కడ చిన్న గ్యాప్ ఏర్పడింది నేను పెట్టుకోవడానికి. దాన్ని క్లీన్ చేయాలి. మొన్ననే మొత్తం క్లీన్ చేశాను అనమాట. నేను కూడా ఇందులో భాగస్వామి. ఈ రాడ్ వచ్చేసి నేను పుల్అప్స్ చేస్తుంటాను. ఈ రాడ్ తోటి వారానికి 2 సార్లు 3 సార్లు అట్లా పుల్అప్స్ చేస్తున్నాను. ఈ బిల్డింగ్ మొత్తం నేనే వాటర్ కొట్టాను అనమాట. పైన సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయిన మొత్తం నేనే వాటర్ కొట్టాను. నేనే మా మిస్సెస్ ఇద్దరం కలిసి కొట్టాము. చూడండి, ఇలా ఉంటుందన్నమాట వ్యూ. ఈమె మా కోడలు అనమాట. తనే ఆర్కిటెక్ట్, ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఓకే, ఇంకో విషయం చూపిస్తాను నేను మీకు. అటు ట్యాంక్స్ కనుక మనకు రావి చెట్టు మొలిచిందనమాట, అది చూపిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ 2 రూమ్స్ మాత్రమే స్లాబ్ ఉండేవి కాబట్టి నిచ్చెన వేసుకొని ఎక్కాల్సి వచ్చేది కాబట్టి ఎక్కువ ఎక్కేవాళ్ళం కాదనమాట. సో అందుకే ఆ రావి చెట్టు అనేది మొలిచింది. సో దాన్ని కొట్టేయాలి. ఆల్రెడీ సగం ఇచ్చేసాము, కానీ ఇంకా మొదలుతోటి తీసేయాలన్నమాట. చూడండి, చూసారా ఎంతలా ఉందో. ఆ ట్రంక్ కూడా పెద్దగా అయింది. ఆ వేర్లు ట్యాంక్ లోపలికి వెళ్తే మళ్ళీ కొత్త ట్యాంక్స్ కొనుక్కోవాల్సిందే. సో ఇదనమాట చూపించాలి అనుకుంది. సో ఇదనమాట టెర్రస్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. తనే మా ఆర్కిటెక్ట్, ఫస్ట్ ఇయర్ ఆర్కిటెక్ట్, మా కోడలు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్స్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు, వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు. దయచేసి లైక్స్ కూడా చేయండి. లైక్స్ చేస్తేనే కొంచెం ఎనర్జీ ఉంటుందన్నమాట, మంచిగా వీడియోస్ చేయడానికి ఆలోచనలు వస్తుంటాయి, కొత్త వీడియోలు చేయాలని చెప్పేసి. సో దయచేసి లైక్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఒక యూట్యూబర్ అయ్యి ఉంటే మీకు కూడా తెలిసి ఉంటుంది లైక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో మీరు దయచేసి లైక్ చేయండి. ఒక 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. దయచేసి 500 లైక్స్ టార్గెట్ని దాటిస్తారని అనుకుంటున్నాను. ఓకే, చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తే బాగుంటుంది. ఓకే, వీడియోకి అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.